హలో అండి. ఇప్పుడు మనం ఎంతో సింపుల్గా టేస్టీగా పోపన్నం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? దానికోసం నేను ఇప్పుడు స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకున్నానండి. అందులో కొద్దిగా ఆయిల్ వేసి అది కొంచెం వేడెక్కిన తర్వాత దాంట్లో కొద్దిగా శనగపప్పు వేసుకొని వేయించుకోవాలండి. అది కొంచెం రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకుందామండి. ఈ పచ్చిమిర్చి ముక్కలు కూడా కొద్దిగా వేగనిద్దాం. ఇవి వేగిన తర్వాత దీంట్లో కరివేపాకు వేసుకుందాం. ఈ కరివేపాకు కూడా వేగిన తర్వాత దీంట్లో కొద్దిగా జీలకర్ర, ఆవాలు వేసుకుందామండి. ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందామండి. ఇవి కొంచెం వేయించుకుందాం. మాడకుండా కలుపుతూ ఇలా వేయించుకుందామండి. వేగిన తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాం. ఇది కొంచెం పచ్చివాసన పోయి ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలండి. పోపన్నానికి అదే టేస్ట్ ఉంటుందన్నమాట. కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి వీటన్నిటిని వేసి కలిపేసుకుందామండి. ఈ పొడులు వేసాక పోపు మాడుతుంది, అందుకే మాడకుండా చూసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కలిపేసుకుందాం. ఇప్పుడు దీంట్లో అన్నాన్ని వేసుకుందామండి. దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందామండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చిందో. దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుందామండి. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని కలిపేసుకుందాం. ఇది ఒక 2 నిమిషాలు అలా వేయించుకుందాం అన్నమాట. అంతే అండి, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే పోపన్నం రెడీ. పిల్లలకి ఇలా చేసి పెట్టారంటే ఎంతో ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.